హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది సాటర్డే వ్లాగ్ అండి. ఈ వారం 3వ వారం అన్నమాట. 7 శనివారాల వ్రతంలో భాగంగా ఇది 3వ వారం అండి. అర్లీ మార్నింగే 3 o'clock అయితే లేచాను నేను. తప్పదు కదండి, వారానికి ఒకసారైనా కష్టపడాలి కదా. అన్నీ రెడీ చేసుకోవాలి, పూజ చేయాలి, టెంకాయ కొట్టాలి, టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, బాబు వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపాలి. ఇన్ని పనులు ఉన్నాయి కనుక అర్లీగా లేచామనుకోండి, అర్లీగా టెన్షన్ లేకుండా హడావిడి లేకోకుండా ప్రశాంతంగా పనులు అయిపోతాయి అన్నమాట. అక్కడికి హడావిడే, కాకపోతే కాస్త టైం ఉంటుంది కనుక పెద్ద టెన్షన్ ఉండదు అనమాట. టైం లోపల అన్నీ చేసుకోవచ్చు. నేనైతే ఈ పాలసీని పాటిస్తానండి. సాటర్డే ఎవ్రీ సాటర్డే అయితే 4కి లేస్తాను. ఇంక ఇప్పుడు ఒక గంట కాస్త ఎక్కువ ముందు లేయాల్సి వచ్చింది, అంతే, తప్పదు కదా, స్వామి కోసం లేయాల్సిందే. ఇంకా కసువులన్నీ ఊడ్చేసుకున్నానండి. వీధి గుమ్మంలో అంతా ఊడ్చేసుకున్నాను. ఈ విధంగా అయితే వాటర్ వేసి కొట్టేసి అంతా అక్కడ పేడ కూడా అలకాలండి. సాటర్డే అలుకుతాను. దాని తర్వాత బండలన్నీ కడిగేసుకొని పేడ ఆరేసరికి బండలు కడిగేసుకొని పోయి ముగ్గేసుకొని వస్తానండి. ఇది రోజు నా దినచర్య అనమాట. కాస్త ఇంటి ముందర అలా చల్లామనుకోండి, క్లీనింగ్ అయిపోతుంది. ఎంత కసువు కొట్టినా కూడా వాటర్తో కొడితేనే నైస్ దుమ్ము ఉంటుంది కదా, ఆ నైస్ దుమ్ము అనేది వాటర్ వల్లే అది శుభ్రం అవుతుంది. ఇంకా బండలు అయితే కడిగేసుకుంటున్నానండి. మోప్ పెట్టేసుకుంటున్నాను. అర్లీ మార్నింగే రోజు కాస్త బద్ధకంగా ఉన్నా సాటర్డే మాత్రం హుషారు వస్తుందిలేండి. ఎందుకంటే ఇంటి వారం, పూజ, అందులోనూ వ్రతానికి వెళ్ళాలి. ఇంకా 3 వారాలు అయితే బాగా కంప్లీట్ అయిపోయాయండి ప్రశాంతంగా, దేవుని దయ వల్ల. ఇంకా మిగిలిన 4 వారాలు కూడా ఏ ఆటంకం లేకుండా కంప్లీట్గా పూర్తవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అవునండి, మధ్యలో ఆటంకం కలగకుండా చక్కగా జరిగిపోవాలి. మామూలుగా అయితే 9 వారాలు పెడతారండి అక్కడ. ఎందుకంటే 2 months కదా, లేడీస్కి ఎవరైనా 2 months మిస్ అవుతూ ఉంటాయి కదా అని చెప్పేసి 9 వారాలు పెడతాడు. అందులో మనం 7 వారాలు చేసుకోవాలి. వరుసగా అయిపోతేనే మనకి బాగుంటుందండి. ఇంకా స్నానం అయితే చేసి వచ్చి గడపలకైతే పసుపు రాసేసుకుంటున్నానండి. ఈ పని చేసేసామనుకోండి, ఇంకా మిగతా పనులన్నీ చకచకా చేసేసుకోవచ్చు. ఫస్ట్ గడపలకి పసుపు రాసేసుకొని పిండితో ముగ్గులు వేసేసుకున్నామండి. ఒక పని అయిపోతుంది మనకి, అంతే కదండి. లక్ష్మీదేవికి అర్లీ మార్నింగే ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని కడపమాన్లు ఈ విధంగా మనము పూజ చేసుకుంటే, ఈ విధంగా ముగ్గులు పసుపు రాస్తే చాలా ఇష్టం అంట ఆవిడికి. మామూలుగా పురాణాల్లో ఉంటాయి కదండి, అట్లా చెప్తున్నాను. అప్పటికే 5:15 అయిపోయింది. అన్ని పనులు ముగించుకున్నాను. ఇంకా పూజ పనులు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా దేవుని సామాన్లు ఇవి ఉంటాయి, మనకి వారంవి ఉంటాయండి. అక్కడ గుడికి తీసుకెళ్ళడానికి ఉండేవి ఉంటాయి, ఒక సెట్టు అట్లా తోముకోవడానికి మనకి 3/4 గంట అట్లా పడుతుందండి. సామాన్లకే చాలా సమయం పోతుంది. పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. అప్పటికే 7:30, 7:45 అట్లయింది. ఇది 3వ వారం కనుక నేను 3 పిండి దీపాలను అయితే వెలిగించుకున్నానండి ఇంట్లో కూడా. ఇంకా 7 వారాలు అయ్యేంత వరకు నేను ఇంట్లో కూడా ఇలా పిండి దీపాలు వెలిగించుకుంటానండి. చాలా మంచిదే కదా ఇంట్లో శ్రీనివాసునికి. పూజ బాగా చేశానా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎట్లా చేశాను చెప్పండి. కష్టపడ్డానండి. 7:45కే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని టిఫిన్కి అయితే ఉప్మా చేసేసాను, రైస్ చేసేసాను. వాటిని ఏం నేను వీడియో తీయలేదండి, టకటకటకా పని అయిపోవాలి కనుక. ఇంకా గుడికి వచ్చేసానండి. తొందరగా రాకపోతే ప్లేస్ దొరకదండి ఫ్రంట్లో, కాబట్టి 9 కల్లా అక్కడ ఉండాలి. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాను. తీసుకెళ్ళిన వస్తువులన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని అట్లా కాసేపు 10:30కి స్టార్ట్ అవుతుంది పూజ. టైం అయితే ఉంటుంది, కాకపోతే మనం ముందుగా వస్తే ఇవన్నీ సర్దుకోవడానికి ప్లేస్ దొరుకుతుంది, సర్దుకోవడానికి సమయం దొరుకుతుంది కనుక కాస్త ముందస్తుగానే వెళ్ళడం మంచిదేనండి. లేకపోతే ప్లేస్ దొరకదు, టెన్షన్ అవుతుంది, అవన్నీ సర్దుకోవాలి, దీపాలు రెడీ చేసుకోవాలి, కష్టమే. కాబట్టి కాస్తంత ముందుగా వెళ్ళడమే మంచిది. అన్నీ రెడీ పెట్టేసుకొని హ్యాపీగా స్వామిని ఇంకా మొక్కేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మన పూజ టైం అయిపోయే టయానికి
పరదా వేసేస్తారండి. ఇంకా మొక్కోడానికి ఉండదు కాబట్టి ఎంత బాగా అలంకరణ చేశారు చూడండి స్వామివారిని. ఇంకా ఇది మూర్తి విగ్రహం. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత 7 శనివారాల వ్రతం భాగంగా ఈ విధంగా ఈ వారం అలంకరణ చేసినారండి స్వామిని. 3వ వారం ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు. ఇవి నవగ్రహాలు చూడండి. నవగ్రహాలు పూజ చేసిన తర్వాత శ్రీనివాసుని పూజ, ఫస్ట్ వినాయకుడి పూజ. కాసేపు నిలబడతారండి పాపం. 10:30కి కూర్చుంటే మా కాళ్ళు ఏమైపోలే 1:30 అవుతుందండి అయిపోవడానికి. 1 అవుతుంది కనుక స్టార్ట్ అయ్యే వరకు అన్నీ రెడీ చేసుకొని కాసేపు అలా నిలబడుతూ ఉంటారనమాట. మళ్ళీ అంతసేపు కూర్చోవాలి కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అలా కాసేపు నిలబడి వీడియోస్ అయితే తీసుకుంటున్నానండి. టైం ఉంది కదా అని చెప్పేసి అట్లా రెడీగా పెట్టుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట, టెన్షన్ లేకోకుండా. ఇక్కడైతే నవగ్రహాలు దీపాలు అయితే వెలిగిచ్చేసినారు. స్వామి పూజ స్టార్ట్ చేసినారండి. ఇక్కడ పీఠానికి పూజ చేపిస్తారండి. మధ్య భాగం తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణం వైపుగా పీటకైతే పూజ చేయిస్తారండి. అంటే పీఠ స్థాపన అని అర్థం అనమాట. స్వామిని మనము నిర్మించుకోవడం అనమాట. పీఠ మీద ఆయన్ని పునర్నిర్మించుకోవడం అనమాట. ఆ పూజ చేసి లాస్ట్లో పూజ అయిన తర్వాత మళ్ళీ పీఠం కదిలింపజేస్తారు స్వామి. దీపాలు అయితే వెలిగించి పీటకు పూజ అయితే చేసామండి. ఇంకా వినాయకునికి అయితే పూజ స్టార్ట్ చేసుకుంటాము. ఫస్ట్ ఏ పని మొదలుపెట్టినా వినాయకునికి కదండి. అదండి వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించాము, ఒత్తిపత్తి సమర్పించాము. 5 ఉత్తర్ని నీళ్ళు అలా విడిచిపెట్టమని చెప్తూ ఉంటారు స్వామి. అక్కడ మీకు రియల్ వాయిస్ అయితే వినిపించవచ్చు, కాకపోతే క్రౌడ్ ఉంటుందండి. ఆ క్రౌడ్లో వినిపించదు. ఇంకా పసుపు కుంకుమతో పూజ చేసుకోమని చెప్పినారు స్వామి అక్కడ మైక్లో చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఇక్కడ చేస్తూ ఉంటాము. పసుపు కుంకుమ పువ్వులతో అర్చన. ఆయన అష్టోత్తరం చెప్తూ ఉంటాడు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేస్తూ వేడుకుంటూ ఉంటాం అనమాట. మనమైతే గమ్ గమ్ గణపతయే నమః అంటూ వేడుకుంటూ ఉంటాం. స్వామి అయితే అష్టోత్తరం అయితే చదువుతూ ఉంటారనమాట. ఇంకా ఉద్బత్తీలు తిప్పేసి హారతి ఇవ్వమని చెప్పేశారండి. 5 ఉత్తర నీళ్ళు వదిలేసి స్వామికి, దీనివల్ల అర్థం ఏంటనేది నాకు పూర్తిగా తెలియదు కానీ 5 ఉత్తరని నీళ్ళు ఆయనకి అలా చూపించి వదిలేయమని చెప్తూ ఉంటారు. తర్వాత హారతి మహామంగళారతి ఇమ్మన్నారు. వినాయకుని పూజ అయిపోయిందనమాట. ఇంకా నవగ్రహాలకు సంబంధించి మనము వాళ్ళకి సంబంధించిన బ్యాళ్ళు ఉంటాయి కదండి, ఉద్ది బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, ఇలా శనగ బ్యాళ్ళు, ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇలా 9 కాయిన్స్ పెట్టుకుంటారండి, 9 కాయిన్లు. వాటినే నవగ్రహాలుగా అనుకొని పూజిస్తారనమాట. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, గురుదేవుడు, రాహుకేతువులు, బుధుడు, ఈ విధంగా ఈ నవగ్రహాలకి ఈ విధంగా కాయిన్స్ని మనము ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క వైపుగా ఒక్కొక్క దేవునిగా స్మరించుకొని వాళ్ళు చెప్పే స్తోత్రాలు పఠిస్తూ ఆ విధంగా పూజ చేసుకోవాలండి. ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్కసారి పూజ చేసి హారతి అండి. 9 సార్లు 9 హారతులు అనమాట. మీకు వివరంగా చూపించడానికే ప్రయత్నం చేస్తానండి నేను ఈ విధంగాని. మీకు ఇంకా ఏదైనా పూర్తిగా మాకు వివరంగా కావాలి పూజా విధానము అంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈసారి పూర్తిగా తీయడానికే ప్రయత్నం చేస్తానండి. ఓవైపు తీసుకుంటూ పూజ చేయాలంటే కష్టమే కదండి. స్వామి చెప్పింది వినాలి, మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఓవైపు కొంచెం కొంచెంగా తీసుకోవాలన్నమాట. నాకు వీలు ఉన్నట్టుగా నేనైతే వీడియో తీస్తున్నాను నేను. ఇక్కడ నవగ్రహాలు కూడా 5 ఉత్తర నీళ్ళు విడిచిపెట్టమని చెప్పినారు. చూపించి ఒకసారి అగ్గిపాత్రలోకి. ఇంకా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ మనకి మంత్రం చెప్పి పూజ చేస్తున్నారండి. పసుపు కుంకుమ పూలతో అక్షితలతో. ఇంకా వాళ్ళకి మనము ఇలా నూగులుంటలు 2 తీసుకొని రమ్మని చెప్తారండి. వాటిని నివేదన చేయాలి, నైవేద్యంగా నివేదన చేయాలి నవగ్రహాలకి, శనిదేవునికి. వాటికి కూడా పూజ చేపిస్తారు. పసుపు కుంకుమ పూలు వేసి ఈ విధంగా 2 నూగులుంటలు పెట్టి పూజ చేయాలి. ఇంకా ధూపం అయితే ఇచ్చేస్తున్నామండి. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చామనుకోండి నవగ్రహాల పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. ఇంతటితో నవగ్రహాల పూజ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ శ్రీనివాసుని పూజ చేసుకోవాలి. ఇంకా ఆయన స్టార్ట్ అవుతుంది ఆయన పూజ. ఇంకా ఆయనకి అభిషేకంతో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా పాలు, పెరుగుతో అభిషేకం అండి. నేను ఇంట్లోనే ఆవు పెరుగు పేరేసుకొని కాస్త డబ్బాలో వేసుకొని తీసుకువెళ్తానండి.
తర్వాత ఒక ఉత్తరిని నీళ్ళు అనమాట, శుద్ధం జలం అనమాట. తర్వాత నెయ్యితో అభిషేకం అండి కాస్తంత. తర్వాత శుద్ధం జలంతో ఒక ఉత్తరిని వేసి క్లీన్ చేస్తామన్నమాట స్వామిని. తర్వాత తేనెతో మధు స్నానం అంటారు. దీని తర్వాత ఒక ఉత్తరిని నీళ్ళు, తర్వాత చక్కెరతో స్నానం అండి, చక్కెరతో అభిషేకం అనమాట. తర్వాత ఒక ఉత్తరిని నీళ్ళు, తర్వాత ఫలోదక స్నానం అంటారు, ఫలాభిషేకం, అరటిపండు. తర్వాత ఒక ఉత్తరిని నీళ్ళు అనమాట. ఇంకా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అది ఒక పాత్రలోకి తీసేసుకొని పంచామృతం అంతా మళ్ళీ అభిషేకం గిన్నె పాత్రలోనే స్వామివారిని అమ్మవారిని ఉంచి ఒక ఉత్తరిని పసుపుతో, ఒక ఉత్తరిని కుంకుమతో, ఒక ఉత్తరిని చందనంతో, ఒక ఉత్తరిని అక్షింతలతో, ఒక ఉత్తరిని పూలతో, ఒక ఉత్తరిని తులసితో, ఈ విధంగా మనం అభిషేకం చేయాలండి స్వామివారికి. ఈ నీళ్ళు మళ్ళీ ఒక డబ్బాలో పోసుకొని ఇంట్లో సాయంత్రం ఈవినింగ్ వచ్చి దీపం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చల్లాలండి. మనం ఇల్లంతా చల్లుకుంటే మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ చల్లితే మంచిదండి. స్వామివారికి పసుపు కుంకుమతో అభిషేకం అక్షింతలతో పూజ చేస్తున్నాము. స్వామివారి చెప్తూ ఉంటారు, ఈ విధంగా చేస్తూ ఉంటాం. స్వామికి చెప్తూ ఉంటారు, ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్క నామంతో ఆయనకి అర్చన చేసుకుంటాం అన్నమాట. తర్వాత అమ్మవారికి కుంకుమార్చన కూడా, కుంకుమార్చనకి 1 నిమిషం ముందు 3 దీపాలు కదా, ఈ వారం 3వ వారం కనుక 3 దీపాలు అయితే ఈ విధంగా వెలిగించి ఆ వెలుగులో చిత్రపటంలో ఉన్న స్వామివారిని ఆ వెలుగులో చూడాలండి. చూడండి, మీకు కూడా కనిపిస్తూ ఉన్నాయి స్వామి ఫోటోలో 3 దీపాలు మనకి కనిపిస్తే ఆ వెలుగులో స్వామివారిని మనం చూడాలటండి. జస్ట్ ఆ స్వామివారిని ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఈ విధంగా కుంకుమార్చన అయితే చేసుకోవాలి. మళ్ళీ స్వామివారికి అర్చన అండి, పూలతో అర్చన, అష్టోత్తరం అనమాట. తర్వాత తులసితో అర్చన చేయాలండి. పూలతో అయిన తర్వాత తులసి ఉంటే తులసితో చేయమంటారు స్వామి. ఆయన తులసి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఆయనకు పూల కంటే తులసి ఇష్టం కదండి. ఈ విధంగా తులసితో అయితే అర్చన చేసుకోవాలి. ఆ స్వామివారు అక్కడ మంత్రాలు అయితే చదువుతూ ఉంటారు. ధూపం అయితే ఇచ్చుకోవాలండి. పూజ కంప్లీట్ కావచ్చింది. హారతి అండి, టెంకాయలు అయితే ప్రసాదంగా ఇచ్చారు. పెట్టి వాటిని ప్రోక్షణ అయితే చేసి నైవేద్యం సమర్పించినట్టండి. ఆయనకి టెంకాయ వాళ్ళే కొట్టిస్తారు, మనం తెచ్చిన టెంకాయ. అంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా, కొట్టడానికి లేదు కదా అని చెప్పేసి వాళ్ళే కొట్టిస్తారు. ఇంకైతే కాసేపు అర్చన అండి, స్వామికి స్వరార్చన అనమాట. అంటే పాటలతో రాగంతో ఆయనని ఆహ్వానం చేయడం అనమాట. గోవిందనామాలు కానీ ఇట్లా గోవిందనామాలు ఒక్కొక్క నామానికి ఇలా ఒక్కొక్క ఉత్తరినితో వాటర్ వేస్తూ మనం చదవాలండి. ఆ వాటర్ మన ఇంట్లో వాళ్ళందరూ తీసుకుంటే మంచిదని చెప్పారు. తర్వాత లడ్డు ప్రసాదంగా లడ్డు అయితే ఇచ్చారండి. ప్రతి వారం ఒక లడ్డు ప్రసాదంగా ఇస్తారు. అక్కడ నివేదన చేసి ఇంట్లో అందరికీ పంచాలు తీసుకొని వచ్చి పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మహామంగళారతి అయితే ఇస్తున్నారండి. అక్కడ వాళ్ళు ఇస్తుంటారు, ఇక్కడ మనము ఇవ్వాలి. ఇంతటితో పూజ కంప్లీట్ అయినట్టు. మధ్యలో కథ కూడా వినిపిస్తాడండి. స్వామి అక్కడి నుంచి భూలోకానికి ఎలా వచ్చాడో, ఇలా ఎక్కడ విగ్రహంగా ఇలా తిరుపతిలో ఎలా వెలిసాడు అనేది మనకి కథ అయితే చెప్తారు స్వామి. కథ అంతా అయిపోయిన తర్వాత మహామంగళారతి అయితే ఇస్తాము. తర్వాత ఇది మాణిక్య దీపాల హారతి అండి. ఎర్రనీళ్ళు పోసి ప్లేట్లో ఈ విధంగా పూలు కొన్ని వేసుకొని బుడ్డవత్తులు వేసుకొని ఈ విధంగా మంగళహారతి అయితే ఇస్తాము. ఇది అయిపోయిందండి. పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అందరూ లంచ్ అయితే చేస్తున్నారు. అప్పటికే 1:30 అట్లా అయిందండి. రైస్ తినేసి ఇంటికి అయితే వచ్చేసాను నేను. బాబు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, అప్పటికే 2 వరకు ఉంటాడండి వాడు. పాపం నా కోసం శనివారం ఒకటి తప్పదు కదా. రసమన్నం అయితే పెట్టేశానండి బాబుకి. ఇంకా ఈవినింగ్ మామూలు యాజ్ యూజువల్ దీపారాధన తప్పదు కదండి. ఇంటి ఇల్లాలుగా అన్ని బాధ్యతలను చేపట్టాల్సిందే కదా. ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. వ్రతం అయితే 3వ వారం కూడా మంచిగా కంప్లీట్ అయ్యింది దేవుని దయ వల్ల. ఇంకా మిగతా 4 వారాలు కూడా ఏ ఆటంకము లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీనివాసుని వేడుకుంటున్నాను. ఓకేనండి, మీకు వ్రతం యొక్క ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తారనేది
నేను మీకు వివరించడానికే ప్రయత్నం చేస్తున్నాను, చూపించి చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి, మీకు తెలపడానికి వ్రతం ఎలా చేస్తారనేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై గోవింద.